ఏమండి, ఇంగ్లీష్ లో ఒక సాగుతుంది, మీకు తెలుసా? మీ స్నేహితులు ఎవరో చెప్పండి, మీరెవరో చెప్తానని. మా అన్నయ్య తిరుగుబోతు, పొగరబోతు, దొంగ, గజ దొంగ, జేబు దొంగ. సారండి, అంటే మీ ఉద్దేశంలో నేను కూడా? అవునండి పాప, మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించడం లేదు. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుందా? ఇంకా లేదండి, ఒక విధంగా చూస్తే అంతే అనుకోండి. ప్రతిరోజు ఇక్కడికి రావాలని, మీ ఎదురుగా కూర్చోవాలని, ఇలాగే మిమ్మల్ని చూస్తూ మీరు చెప్పే మాటలు జరదా కిళ్ళిలాగా నెమరు వేయాలని. జరదా వేసుకుంటే తల తిరుగుతుంది. ప్రస్తుతం నా పరిస్థితి అలాగే ఉందండి. కింద పడిపోతారేమో. ఎప్పుడో పడిపోయానండి. మీ మాటల మైకంలో, అయ్యో మత్తులో, అయ్యో, మీ సోయగంలో. అత్తయ్య, ఇప్పుడు వారిందుకండి ఇక్కడికి. అత్తయ్య, ఏమైంది? నమస్కారం అమ్మా. ఎంతసేపు బాబు వచ్చి? ఇప్పుడేనమ్మా, మహేష్ కోసం వచ్చాను. పాపం వాడు ఇంట్లో లేడు. నేను అబద్ధం చెప్తున్నానా అని నేను అన్నానటండి. నేను తర్వాత వస్తానులేండి. ఎవరి కోసం? మీకోసం కాదు, మీ అన్నయ్య కోసం. కనీసం మీకోసం కూడా అనుకోండి. ఎందుకమ్మా పాప అబ్బాయిని అలా ఏడిపిస్తావు? ఏం లేదత్తయ్య, ఎంత మాత్రం నిలబడతాడని కాస్త కదిపి చూశాను. ఓకే. మహేష్, మహేష్. అమ్మా, మహేష్ ఉన్నాడా? ఉన్నాడు బాబు, కూర్చో. బాబు, ఇక్కడ నువ్వు ఒక్కడవే ఉంటున్నావా లేక మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమ్మా, ఏదైనా పెళ్లి సంబంధం చూస్తున్నారా? లేదు బాబు, నిన్ను చూస్తుంటే. నన్ను చూస్తుంటే? ఓహో, దొంగలా కనిపిస్తున్నానా? కాదు బాబు, ప్రతిరోజు నిన్ను కాసేపు నా కళ్ళారా చూడాలనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తుందమ్మా. చిన్నతనంలోనే కన్న తల్లిని కరువు చేసుకున్న నాకు మిమ్మల్ని చూసినప్పుడంతా అమ్మా తినటానికి ఏమైనా పెట్టవు అనాలనిపిస్తుందమ్మా. బాబు, అమ్మా ఉండు బాబు, వస్తాను. ఎరో, గంగా హోటల్ దగ్గర ఉంటానని చెప్పి ఆ మాట కాస్త గంగలో కలిపేశావు. తీరా వెతుక్కుంటూ వాకిట్లోకి వస్తే నీ చెల్లెలి చేత మూతి వాచేలా చెవాట్లు పెట్టించావు. వారైనా వాట వాట అంటావే? వాట ఎక్కడికి పోతుంది, నేను ఎక్కడికి పోతాను? ఇదిగో మాట అంటే మాట. ఒరే, నీ ఝూటా కూర మాటలు నాకు వద్దు కానీ వాటా పారేయమ్మా. వాటే కదా, ఇప్పుడే వస్తుంది. బాబు, ఇదిగో నిమ్మరసం. మహేష్ ఇమ్మన్నాడు. నాకెందుకమ్మా నిమ్మరసం? నాకేదో పిచ్చారుకున్నాడా? కాదు బాబు, పైచాడికి మంచిదని. ఓహో, ఆయుర్వేదమా? మహేష్, ఏమిటి చాలా వేడి మీద ఉన్నట్టున్నారు? ఓహో, చల్లార్చమని మిమ్మల్ని పంపించాడా? సరిపోయింది. ఇంతకీ మీ వాటా విషయం ఏమైంది? అంతా పెద్ద గరాటగా ఉంది. ఇంకా ఏం తేలేదా? తేలుస్తాడో ముంచుతాడో అంతా వాడి చేతుల్లో ఉంది. వాటా పంపించరా అంటే నిన్ను పంపించాడు. కాటా వేసి చూస్తే రెండు సమానంగానే ఉన్నాయనుకోండి. ఏమిటండి మీరనేది? వాటా అయినా సరే నేనైనా సరే అంటున్నారా? మీరేదో పెద్ద మనుషులని గౌరవించాను, అది దక్కించుకోండి. అమ్మమ్మ, తప్పకుండా. నా అభిప్రాయం కూడా అదే. తప్పకుండా దక్కించుకోవాలనే. అత్తయ్య, ఇలాంటి వాళ్ళు ఇంటికి రావద్దని అన్నయ్యతో గట్టిగా చెప్పు. ఏమిటి బాబు? అదే బాబు, అమ్మాయికి నువ్వంటే ఎంత ఇష్టమో. అయ్య బాబాయ్, నిన్నంతా అన్నా చెల్లెళ్ళిద్దరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏమని? అతను చాలా మంచివాడని అమ్మాయి, కాదు వాడొట్టి దొంగ సన్యాసి అని వాడు. నిజంగానా? కాదా?
ఎరా నువ్వు నిజంగా దొంగ సన్నాసు కదా? ఓహో, ఇది మరీ బాగుంది. వాటా ఎగ్గొట్టిన చాలగా పైగా ఇది ప్రాపకండ కూడానా? పాడైన వాటా ఎరా ఒళ్ళేలా ఉంది? చాలా బాగుంది. మా చెల్లెల దగ్గర ఏదేదో కూసావట, దాని దగ్గర పాత చెప్పులు చాలా ఉన్నాయి. కొత్తవి నేను కొని పెడతాను. రేయ్! నా వాటా ఇదిగో పంచు. ఇది పంచడానికి కుదరదు, అమ్మితేనేమో అపాయం. అయితే ఇప్పుడు ఏమంటావు? ఇది ఒక గ్రూప్ ఫోటో. మిగతా గుంపు ఎక్కడుందో చూసి వీళ్ళల్లో ఒకరిని పట్టాలి. అది నీకు, ఇది నాకు. పోనీ ఇది నాకు ఇచ్చిస్తే పోలా? రేయ్, అడగడానికి కూడా ఒక పద్ధతి ఉండాలి. ఇది నేను తెచ్చాను, నువ్వు సహాయం చేసావు. అది నువ్వు తెచ్చుకో, నేను సహాయం చేస్తాను. నిజంగానా? ఓఎస్. రే, అది సరే కానీ దానికి ముందు ఒక చిన్న సహాయం చేయాలరా. చెప్పి వెళ్ళరా. మీ చెల్లుందే, ఆ అమ్మాయి దగ్గర నా గురించి మంచిగా చెప్పకపోయినా పర్వాలేదు, చెడ్డగా మాత్రం చెప్పకరా. అలాగే. సరేనా? నువ్వు వెళ్ళు. వస్తానా? వెళ్ళు, వెళ్ళు. వస్తాను. గుడ్ మార్నింగ్. నమస్కారం. ఏమమ్మా, విగ్రహాలు చేయిస్తామన్నారు, చేయించారా? ఒకటి మాత్రం తయారైంది. చాలా బాగుంది డాక్టర్. ఈ విగ్రహాన్ని చూస్తే ఆవిడేమైనా రియాక్ట్ అవుతారేమో. వెరీ గుడ్, పదండి. అమ్మా అమ్మా అమ్మా, ఎవరు నువ్వు? అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? వదినా. అమ్మా, అమ్మలేదు బొమ్మలేదు, ఇక్కడ ఎవ్వరూ లేరు. నా పాప నిద్రపోతుంది. నీ ఏడుతుంటే మళ్ళీ ఇది ఏడుపులు అనిపించుకుంటుంది. పోవచ్చులకి. చూడమ్మా, ఆంజనేయుడు మీ ఆరాధ్య దైవం. ప్రతి ఏటా శ్రీరామనవమి నాడు మీ ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు. అదే ఈ ఆంజనేయుడు. ఇది మీ విగ్రహం చూడండి. డాక్టర్ గారు, నేను పడ్డ కష్టం అంతా ఫలితం లేకుండా పోయింది. విగ్రహాల గురించి కలవరించే మమ్మ ఈ విగ్రహాన్ని చూసి కూడా గుర్తుపట్టలేకపోయింది. నో, యు ఆర్ మిస్టేకెన్. దేర్ ఈస్ డెఫినెట్ ఇంప్రూవ్మెంట్. వాట్ డూ యూ థింక్ డాక్టర్? అవును డాక్టర్, నాకు పరిస్థితి కొంచెం మెరుగ్గా అనిపిస్తుంది. ఆవిడ గత స్మృతుల్లో కొంచెం సంచలనం వచ్చింది, కానీ అవి సరైన వరుసలో రాక ఆవిడ చిరాకు పడుతున్నారు. మిగతా విగ్రహాలు కూడా చేయించుకురండి. వాటిని చూస్తే మీ అమ్మగారు తప్పకుండా మామూలు మనిషి అవుతారు. అలాగే డాక్టర్, తప్పకుండా తీసుకొస్తాను. డాక్టర్, మా అమ్మని మనిషిని చెయ్యండి. నో, ఆ విగ్రహాన్ని ఇక్కడే ఉంచండి. దీని ప్రభావం మీ అమ్మగారి మీద ఎలా ఉంటుందో అప్పుడప్పుడు పరిశీలించడానికి మాకు పనికొస్తుంది. అలాగే డాక్టర్. డాక్టర్, ఈ విగ్రహాన్ని ఆ సేఫ్ లో ఉంచండి. థ్యాంక్ యూ డాక్టర్. మిస్టర్, దయచేసి లోపలికి వస్తారా? బై ఆల్ మీన్స్. కమాన్.